హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, కాన్స్టిపేషన్, మలబద్ధకం చిన్న నుంచి పెద్ద అందరి ప్రాబ్లం ఈ రోజుల్లో. దేని గురించి వస్తుంది, ఏం చేయాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, అండ్ హోమియోపతిలో ట్రీట్మెంట్స్ అక్కడి వరకు వెళ్ళాలా, ఎంత వర్స్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వరకు వెళ్ళాలి? మన దగ్గర ఒక పేషెంట్ ఏ ప్రాబ్లం తోటి వచ్చిండ్రు తెలుసా మీకు? వారంలో ఒకటేసారి వస్తుంది మోషన్. ఓ మై గాడ్, అట్లా కూడా అవుతుందా? వారంలో ఒకటేసారి మోషన్ వస్తుంది. అన్ని డిజీజెస్కి కారణం లైక్ బౌల్ క్లీన్ లేకపోవడమే అంటారు బవెల్ కదా. క్లీన్ లేకపోతే మరి ఇన్ని రోజుల వరకు ఎందుకు పోస్ట్పోన్ చేసినట్టు? అయితే ఆ పేషెంట్ ఏజ్ వచ్చేసి 74 ఇయర్స్ ఉంది. ఓకే. పేషెంట్కి షుగర్ ఉంది, పేషెంట్కి బీపీ ఉంది, పేషెంట్కి హార్ట్ ట్రబుల్స్ ఉన్నాయి, పేషెంట్కి నరాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేషెంట్కి స్టెంట్లు వేసిండ్రు. ఇన్ని ప్రాబ్లమ్లు ఉన్నాయి పేషెంట్ బాడీలో. ఏదో ఆర్గన్ పేరు మైండ్లో తెచ్చుకోండి, ఆ ఆర్గన్లో పేషెంట్కి ప్రాబ్లం ఉంది. ఇన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ ఆ పేషెంట్కి ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి కదా, అంతకు ముందు నుంచి ఆయనకు కాన్స్టిపేషన్ ఉంది. ఓకే. ఆయనకు కాలేజ్లో కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిందంట. ఇప్పుడు 74 ఇయర్స్ ఆయన కాలేజ్లో కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది. కానీ ఈ ప్రాబ్లం ఎప్పుడు ఎక్కువ అయిందంటే, ఈయనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయినాక. ఢిల్లీలో పోస్టెడ్ ఉండే. అండ్ ఇప్పుడు మ్యారేడ్ అవ్వలేదు, ఈయననే వండుకోవడం, ఈయననే తినడం, ఇట్లా ఉంటుండే. అసలు ఆయన పెళ్ళే చేసుకోలేదా? పెళ్ళి ఆ టైం వరకు అవ్వలేదు, జాబే చాలా తొందరగా వచ్చింది ఆయనకు. ఓకే. అయితే ఏమైపోయింది, బయట తినడం. ఇప్పుడు డైలీ, ఇప్పుడు ఢిల్లీ బెల్లి అనేసి ఒక పదం ఉంటుంది. ఢిల్లీ బెల్లి అని సినిమా కూడా ఉంది, కానీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఢిల్లీ బెల్లి అనేసి పదం ఉంటుంది. ఓకే. అంటే ఏంటంటే అర్థం, మీరు ఢిల్లీలో తిన్నారనుకోండి బయట, మీకు కడుపు ఖరాబ్ అవుతుంది. అది ఉంది పదం. అయితే ఏమైపోయింది, ఇట్లా ఎన్నో ఎండ్లు దీని అయినా కాన్స్టిపేషన్ ఆల్రెడీ ఉండే. ఇప్పుడు ఆల్టర్నేట్ డే వస్తుండే కాలేజ్ నుంచి, ఇప్పుడు 3 రోజులకి ఒకసారి రావడం స్టార్ట్ అయింది. అన్ని నాన్న రకాల ట్రీట్మెంట్లు ఆడినరు. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు అయినా సాల్వ్ అవ్వలేదు. ఆ పేషెంట్ ఏం చేసిండ్రు దానివల్ల? ఇప్పుడు కొందరికి మీరు పాత కాలంలో చూడండి, ఇప్పుడు తంబాకు ఉంటుంది కదా, అది తీసుకొని రుద్దుకుంటారు ఇట్లా, దేనికి, మన పళ్ళకి, పెద్దవాళ్ళు. అయితే ఈయనకు అలవాటు అయిపోయింది. మంచి ఉద్యోగం, మంచిగా ఎడ్యుకేటెడ్, కానీ అలవాటు అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పిండ్రు, ఇట్లా తంబాకు అన్నవాడు లేదంటే స్మోకింగ్ అన్న చెయ్యి, నీకు మోషన్ వస్తుంది అనేసి. అది కూడా ట్రై చేసిండు ఆయన. ఆయనకు మోషన్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు, కానీ ఈ అలవాటు అయిపోయింది. స్మోకింగ్కి చాలా అడిక్ట్ అయిపోయింది ఆయన. దాని తర్వాత రోజుకి 20 సిగరెట్లు, 30 సిగరెట్లు. ఆయనకు ఒకటే ఆశ ఉంది మొత్తం లైఫ్లో, నాకు మోషన్ క్లియర్ రావాలి. ఓకే. దానికోసం ఏమైనా చేస్తుండే ఆయన. దాంట్లో మళ్ళీ ఈ అలవాట్లు అయిపోవడం వల్ల ఇంకా హెల్త్ పాడడం స్టార్ట్ అయింది. బీపీ వచ్చింది, ఇప్పుడు ఆల్మోస్ట్ 40 ఇయర్స్కి వచ్చేసింది ఆయన. బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, జాయింట్ పెయిన్ స్టార్ట్ అయినాయి, నరాల ప్రాబ్లం స్టార్ట్ అయింది. అట్లనే అవుతూ 75 ఇయర్స్ వరకు వచ్చేసరికి వారంలో ఒకసారి మోషన్ అవ్వడం. ఆయన మన దగ్గర వస్తే మంచిగా నడుచుకుంటూనే వచ్చిండ్రు. జర మనకు ఇట్లా చూస్తే కనిపిస్తలేదు పేషెంట్కి ఇన్ని ప్రాబ్లంలు ఉన్నాయి అనేసి. విల్ పవర్ ఉంది బాగా. అయితే ఆయన నాకు ఒకటే కండిషన్ పెట్టిండు ఆయన. నేను ఎన్నో డాక్టర్ల దగ్గర పోయినా, ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నా, ఇప్పుడు వరకు నాకు మోషన్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. మీరు సాల్వ్ చేయండి, నేనేం చేస్తా, ఇట్లా చేస్తే మా ఊరి కాడ 1000 మందికి అన్నదానం పెడతా అన్నాడు. అయితే ఏమైంది, ఇప్పుడు మనం మొత్తం కేసు తీసుకున్నాం. మొత్తం కేసు తీసుకుంటే ఇన్ని ప్రాబ్లంలు అయినాయి కదా. ఆయనకు మెయిన్ కోర్ ఏంటంటే, ఇన్ని ప్రాబ్లంలు అవ్వడానికి కారణం, ఆయనకు చిన్నప్పటి నుంచి ఒక ఫీలింగ్ ఉంది అంట. ఏందనేసి, నాకు నా పేరెంట్స్ది లవ్, కేర్, ఎఫెక్షన్ దొరకలేదనేసి. ఆయనకు ఏమైందంటే, వీళ్ళు పార్టీషన్ తర్వాత పాకిస్తాన్ నుంచి వీడికి వచ్చిండ్రు అనమాట. అయితే వీళ్ళ ఫ్యామిలీకి ఎక్కడున్న ఆస్తులు గీస్తులు అన్నీ వదులుకొని ఇక్కడ వచ్చిండ్రు. అయితే ఫుల్ రిచ్ ఉండే అంట అక్కడ. ఇప్పుడు పాకిస్తాన్ డివిజన్ అప్పుడు చాలా మంది అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసిండ్రు కదా. ఈయనకు కూడా అట్లా ఉండే, ఈయన ఫ్యామిలీ కూడా అక్కడ నుంచి ఇక్కడ మొత్తం వదులుకొని వచ్చిందనమాట. అయితే బాగా స్ట్రగుల్ అయినరు వీళ్ళు. ఈయన చదువు కోసం వీళ్ళ పిన్ని ఇంట్లో ఉండడం, మేనమామ ఇంట్లో ఉండడం, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర లేడు ఆయన. అయితే ఆయనకు లోపల నుంచి
ఒక ఆర్ఫన్ ఫీలింగ్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళా కాలేజ్, మళ్ళా ఉద్యోగంలో మళ్ళీ ఇంటికి వెళ్ళి దూరం. నాకు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఉండి కూడా లేదు, మా నాన్న చిన్నప్పటి నుంచి ఉండి కూడా లేదు. అయితే ఒక ఆర్ఫన్ ఫీలింగ్ వచ్చేసింది నాకు. మళ్ళీ పేషెంట్కి ఎటువంటి కళలు వస్తుండే అంటే, ట్రైన్ ఎరుకో పోతుంది, ఈయన క్యాచ్ చేయడానికి పోతుండు కానీ వెళ్ళిపోతుంది ట్రైన్, ఈ కళ వస్తుంది. ఓకే, వారంలో ఒకసారి అన్నా వస్తుంది. ఇది ఎప్పటి నుంచి వస్తుంది? కాలేజ్లో ఉన్నప్పటి నుంచి వస్తుంది. అయితే మనం హోమియోపతిలో చూస్తామన్నమాట, ఏం కళ వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది, అవి కూడా కన్సిడర్ చేస్తాం. అవి కన్సిడరేషన్లో తీసుకొని కాన్స్టిపేషన్ని కన్సిడర్ చేసుకొని మనం మందు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. అంటే 55-60 ఏండ్ల నుంచి చక్కగా రాలేని మోషన్ పేషెంట్కి రెగ్యులర్గా మోషన్ రావడం స్టార్ట్ అయింది. అండ్ ఇది ఇట్లా వారంలో ఒకసారి అవ్వడం ఎందుకైంది అది చెప్తాను నేను. ఆల్రెడీ మలబద్ధకం ప్రాబ్లం ఉంది, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకున్న రోగాల వల్ల మనం ఎన్నో మందులు తీసుకుంటాం. ఆ ఎన్నో మందులు తీసుకోవడం వల్ల కూడా మనకు బద్ధకం ఎక్కువ అవుతుంది. అయితే మనం ఏం చేయాలి? ఒక సింపుల్ హోమ్ రెమెడీ డైలీ పాటించాలి మనం. అది ఏంటంటే, డైలీ మీరు కొంచెం 1 pinch పెప్పర్, 1 pinch రాక్ సాల్ట్, 1 pinch జీలకర్ర పౌడర్, 1 pinch సోంపు పౌడర్, ఇది మిక్స్ చేసుకొని ఇంత వాటర్, 1/2 cup వాటర్, గోరువెచ్చని నీళ్ళు వేసుకొని డైలీ తాగండి, మార్నింగ్ అండ్ నైట్. మీ బవల్ మూమెంట్ కరెక్ట్ అయిపోతుంది. మీకు ఏదైతే బవల్ మూమెంట్స్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అవి ఫిక్స్ అవుతాయి. మళ్ళీ ఇంటెస్టైనల్ ఫంక్షన్ జర మంచిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ మీరు ఎక్కువ ఫైబర్ డయట్ కన్జ్యూమ్ చేయండి. వీటితోటి మీకు మిరాక్యులస్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. రైట్. సో సింపుల్ ప్రాబ్లం ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది అని అంటే ఈ హోమ్ రెమెడీ సరిపోతుంది. వర్స్ట్ అయిందంటే హోమియోపతి మందు కూడా రావాల్సిందే. బట్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఎప్పటికీ మీ ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టే. థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్ యూ అండి.